నేనొక రియల్ ఎస్టేట్ అతను చెప్పింది విన్నాను సార్. అతను యూఎస్‌లో అంటే అమెరికాలో రియల్ ఎస్టేట్ చేయడం చాలా ఈజీ. అవును. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ ప్రైజెస్ ఏంటి ఇలా ఉన్నాయని చెప్పేసి తనలా మాట్లాడడం జరిగింది. డెఫినెట్‌గా అండి. నేను గూడా యూఎస్‌లో ఉండేసొచ్చిన. యూఎస్‌లో మీరెళ్లి ఒక ల్యాండ్ కొంటే అక్కడ ఎప్పుడు ఇష్యూ రాదు. దాని హ్మ్. బార్డర్స్, దాని జియోగ్రఫికల్ కోఆర్డినేట్స్ అన్నీ రెడీగుంటాయి. హ్మ్. మీరు కొనాలి, ఆన్‌లైన్‌లో పేమెంట్ జేయాలి. అది అక్కడే అగ్రీమెంట్ అవుతది. బ్యాంక్ అప్లై చేస్తే బ్యాంక్ లోన్ ఇస్తది. హ్మ్. బయర్‌ని మనం సెల్లర్‌ని కలవకున్నా మనం కొనేసుకోవచ్చు. హ్మ్. ఇండియాలో హైదరాబాద్‌లో ఎస్పెషల్లీ అట్లుండదు. మనం ఎళ్ళాలి, మనమే మాట్లాడాలి, డ్యూ డెలిజెన్స్ చేయాలి. డ్యూ డెలిజెన్స్ చేసి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కెళ్తే వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. అంటే ఎవరికి ఏది ల్యాండ్ క్లియర్‌గా ఉంది, ఏది క్లియర్‌గా లేదు, ఏది ప్రాబ్లమ్ ఉంది, ఏది ప్రాబ్లమ్ లేదు, ఎక్కడ డేటా ఉండదు సరిగ్గా. అన్నీ మనమే చేసుకోవాలి. లీగల్ ఎక్స్‌పర్ట్‌ని మనమే పెట్టుకోవాలి. అన్నీ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ తర్వాత కూడా మనం ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మనదే. కొన్న తర్వాత ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్న బాధ్యత మనదే అన్నట్టుంటే హ్మ్. ఎన్ని కష్టాలుంటాయి, ఎంతమంది వెనక్కెళ్తారు? ఇవాళ చాలామంది మిడిల్ క్లాసోళ్ళు ధైర్యంగా ఒక ఇల్లు, ఒక ప్లాటు, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనలేని పరిస్థితి మన గవర్నమెంట్ క్రియేట్ చేసింది. అది హ్మ్. మారాలి. అది మారనంత వరకి ఈ కన్‌ఫ్యూజన్ అనేది ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌కి రారు, ఇన్వెస్ట్‌మెంట్ చేయరు. ఇవాళ 2,00,00,000, రూ. 1,00,00,000 అకౌంట్‌లో ఉండి ఇల్లు కొనని వాళ్ళు చాలామందున్నారు ఇదే భయంతో. హ్మ్. ఒక మిడిల్ క్లాసోళ్ళు భయపడి కొన్న వాళ్ళకి గూడా ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. వాళ్ళు రెవెన్యూ డిపార్ట్‌మెంట్ చుట్టూ తిరుగుతారు, బిల్డర్స్ చుట్టూ తిరుగుతారు. కొన్నిసార్లు డబుల్ రిజిస్ట్రేషన్స్ అవుతాయి. కొన్ని హ్మ్. ల్యాండ్స్ మారతాయి, సర్వే నంబర్‌లు మారుతుంటాయి. ఇంత ప్రాబ్లమాటిక్ రియల్ ఎస్టేట్‌లో మనం డబ్బులు పెట్టిన తర్వాత అవుతే ఏ ఇన్వెస్టర్స్ ముందుకొస్తారు? హ్మ్. ఈ ఎకోసిస్టమ్‌ని కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ చేయకపోతే రేపు ఫ్యూచర్‌లో గవర్నమెంట్‌కే ఇబ్బందవుతది. హ్మ్. అట్లాగే ఇన్వెస్టర్స్ రారు. బిజినెస్‌లు ఇక్కడొచ్చి ఇన్వెస్ట్ చేయరు. స్లోగా సిటీ రెప్యుటేషన్ అనేది తగ్గిపోతది. సిటీ రెప్యుటేషన్ తగ్గినప్పుడు గవర్నమెంట్‌కి రెవెన్యూ తగ్గిపోతది. ఎంటైర్ తెలంగాణలో ఇవాళ మేజర్ ఇన్‌కమ్ జీడీపీ ఇంతుందంటే హైదరాబాద్‌లో వచ్చిన రెవెన్యూ మాత్రమే. అది తగ్గిపోయినప్పుడు గవర్నమెంట్ గూడా ఏం జేయలేదు. సో, గవర్నమెంట్ దృష్టి, మన బ్యూరోక్రసీ దృష్టి, ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ సిటీని జాగ్రత్తగా చూసుకుంటే ఫ్యూచర్‌లో అందరికీ బెనిఫిట్ అయితది. హ్మ్. యాస్ ఎ గవర్నమెంట్‌కి రెవెన్యూ వస్తుంది. బిల్డర్స్‌కి మంచి ల్యాండ్స్ దొరుకుతాయి. బయర్స్‌కి ఇష్యూ లేని ప్లాట్లు, ఇష్యూ లేని ఇల్లులు, ఇష్యూ లేనివి వస్తాయి. కొంతవరకి మారింది. అంటే 15 ఏళ్ల, 20 ఏళ్ల కింది కన్నా రెరా రావడము, రెరా వచ్చిన తర్వాత కొంతవరకు మారింది గానీ, ఇంకా చాలా జరగాలి. ఇవాళ ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక రిచ్ క్లాస్ అయినా, ఒక పూర్ క్లాస్ అయినా, ఓ పర్టిక్యులర్ ఏరియాలో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలంటే ఎన్ని చూసుకోవాల్సొస్తది. ఈజీ హ్మ్. లేదు. అంటే చాలా చాలా వరకేంటంటే ఇక్కడ ఫార్మ్ ల్యాండ్స్ అని జెప్పేసి కొన్ని ఉన్నాయి. ఫార్మ్ ల్యాండ్స్ అని తక్కువ రేట్‌కొస్తాయని జెప్పేసి కొనిపించిన తర్వాత అంటే వాళ్ళకి చెప్పకుండానే ఇల్లు కట్టుకోవచ్చని జెప్పేసి ఫార్మ్ రిజిస్ట్రేషన్స్ చేపించడం ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని జరుగుతున్నాయి గదా! సార్. దానివల్ల అన్నీ గూడా జరుగుతున్నాయి ప్రజలు సిస్టర్. మోసపోతున్నారు కదా! ఇప్పుడు మోసం. ఇక్కడ ఎవరిది తప్పంటారు? అంటే ఇక్కడ అవగాహన ఇక్కడ లేదంటారా? ఇక్కడ నేనైతే బయర్స్‌దే తప్పంట. ఫస్ట్ బయర్స్. హ్మ్. హ్మ్. బయ్యర్ అనేవాడి మీ డబ్బులు కాబట్టి మీరేదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ప్రాపర్‌గా డ్యూ డెలిజెన్స్, వెరిఫికేషను, పేపర్ వర్కులు అన్నీ జాగ్రత్తగా చూసుకుంటేనే ముందుకెళ్ళాలి. అవి చూసుకోకుండా గుడ్డిగా ఎవరో కొన్నారు, లేదా తక్కువ రేట్ వస్తుంది, ఎక్కడో ఇల్లీగల్ ప్రాపర్టీ ఉంది తక్కువకొస్తుంది, లేక్‌లో ఉన్న ప్రాపర్టీ మాకు తక్కువకొస్తుందని కొంటే నేను ఐ బ్లేమ్ ద పీపుల్ ఓన్లీ. హ్మ్. 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 మీకు ప్రాబ్లమ్ అనిపిచ్చి, భయం అనిపిచ్చి, ఇష్యూ అనిపించినప్పుడు కొనకండి. మీకు అన్నీ క్లియర్‌గా ఉంటే, మీకు క్లియర్‌గా అనిపించకపోతే, మీకు నాలెడ్జ్ లేకపోతే ఎక్స్‌పర్ట్‌లని అడగండి. లేదు లీగల్ ఎక్స్‌పర్ట్స్ వచ్చారు. ఆ లీగల్ ఎక్స్‌పర్ట్స్‌కి కూడా క్వెషన్స్ అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళకి 5,000, 10,000 ఇస్తే చెప్తారు. ప్రాపర్టీ సపోజ్ సెకండ్ హ్యాండ్ కొంటున్నారనుకోండి. ప్రాపర్టీ ఇన్స్‌పెక్షన్ ఏజెంట్లు కూడా వచ్చేసారు ఇప్పుడు. వాళ్ళతో ఒక 5,000, 10,000 ఇస్తే మొత్తం ప్రాపర్టీ అంతా ఇన్స్‌పెక్ట్ చేస్తారు. లీకేజెస్ ఎక్కడున్నాయి? టైల్స్ సరిగ్గా ఏసారా లేదా? ప్లంబింగ్ వర్క్ సరిగ్గా చేశారా? ఎలక్ట్రికల్ వర్క్ సరిగ్గా చేశారా? వర్క్ చూసుకోవచ్చు. సో, ఇలాంటివన్నీ చేసుకున్న తర్వాతనే మీరు కొనుక్కుంటే ప్రాపర్టీ బెటర్. మీరు కొనుక్కోకపోతే నేనైతే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్ ఎవరినైనా నేను మిమ్మల్ని ఫస్ట్ బయర్స్‌నే బ్లేమ్ చేస్తాను. అంటే ఫార్మ్ ల్యాండ్స్‌కి, విల్లా ల్యాండ్‌కి అసలు తేడా ఏంటి సార్? ఎట్లా చూసుకోవాలి? చాలామంది చెప్పేదేంటంటే, ఈ గుంటల్లాగా ఉంటాయి. గుంటల్లాగా ఉన్నవి కాదు. అదే ఎక్కడ అండి. ఇప్పుడు ఫార్మ్ ల్యాండ్స్ అంటే ఏం చేస్తున్నారంటే బల్క్‌గా అగ్రికల్చర్ ల్యాండ్ ఒక 10 ఎకరాలో, 20 ఎకరాలో, 50 ఎకరాలో డెవలపర్స్ తీసుకొని దాన్ని డివిజన్ చేసి, రెవెన్యూ డివిజన్ చేసి అమ్ముతున్నారు. మధ్యలో మట్టి రోడ్‌లేసేసి ఇగో మీకు మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొనకండి. మా దగ్గర ఫార్మ్ ల్యాండ్ కొంటే మేము రోడ్లు, ఫెసిలిటీస్ దానిలో చిన్న రిసార్ట్
కాటేజెస్ కట్టిస్తామని అమ్ముతున్నారు. అది రెవెన్యూ డివిజన్ పరంగా వరకే కరెక్ట్. కానీ దానిలో కట్టే పర్మిషన్స్ లీగల్‌గా అయితే మనం హెచ్ఎండిఏ పర్మిషన్ గానీ, డీటీసీపీ పర్మిషన్ సిటీలో ఉంటే హెచ్ఎండిఏ, సిటీ అవతల ఉంటే డీటీసీపీ. ఈ మధ్య కొత్త కార్పొరేషన్స్ వచ్చాయి. ఆ కార్పొరేషన్ పరిధిలో ఉంటే అక్కడ పర్మిషన్ తీసుకొని కడితే మీకు బ్యాంక్ లోన్ ఇస్తది. బ్యాంక్ లోన్‌తో పాటు కట్టుకోవచ్చు. ఇది లీగల్ ప్రొసీజర్ టు కన్‌స్ట్రక్ట్ ఎ విల్లా ఆర్ అపార్ట్మెంట్ ఆర్ గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ అవి చేయాలంటే బిల్డర్ పర్మిషన్స్ తీసుకుంటారు. ఆ పర్మిషన్ డాక్యుమెంట్ తీసుకొని కొనుక్కోవాలి. లేదు ఒక ఫార్మ్ ల్యాండ్ అంటే దానికి లీగల్‌గా ఒక లేఅవుట్ పర్మిషన్ ఉండదు. ఓన్లీ మీరు అగ్రికల్చర్ ల్యాండ్‌లో పాస్‌బుక్‌తో ల్యాండ్ కొంటారు. మీరు కొంటే మీకు పాస్‌బుక్ వస్తది. దానిలో లీగల్‌గా డివిజనల్ సర్వే డివిజన్స్ మన దగ్గర సరిగ్గా ఉండవు. ఆ సర్వే సబ్ డివిజన్ సరిగ్గా చెయ్యరు. చేయనప్పుడు రేపు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పక్క ల్యాండ్ ఓనర్ వచ్చి నా ల్యాండ్ అంటే నువ్వు కూడా ఏం చేయలేవు. సో ఇది సరిగ్గా చేయలేదనుకోండి ఫార్మ్ ల్యాండ్స్ కొనడం అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే. మీరు అన్లెస్ అంటిల్ పేపర్ వర్క్, డ్యూ డిలిజెన్స్ అవి చేయకుండా ఈజ్ ఇట్ ఈక్వల్ టు బై యాజ్ ఏ అగ్రికల్చర్ ల్యాండ్. అంటే ఒక ల్యాండ్ తీసుకోవాలి అన్నప్పుడు అసలు ఫస్ట్ ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఒక ఫార్మ్ ల్యాండే కావచ్చు, లేకపోతే ఓపెన్ ప్లాటే తీసుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ అసలు ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? ఆ వ్యక్తి చెప్పేవన్నీ ఆ పేపర్‌లో ఉన్నాయా లేవా అని ఎట్లా చూసుకోవాలంటారు అసలు? బేసికల్‌గా ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్ట్‌కైనా సర్టెన్ పర్మిషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ల్యాండ్‌ని అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌కి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్లాటింగ్, వెంచర్, లేఅవుట్ అన్నీ క్రియేట్ చేసిన తర్వాత లైసెన్స్డ్ ఆర్కిటెక్ట్ హెచ్ఎండిఏలో అప్లై చేస్తే హెచ్ఎండిఏ వచ్చి వెరిఫై చేసుకొని లేఅవుట్ అప్రూవ్ చేస్తుంది. లేఅవుట్ అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ రెరాలో రిజిస్టర్ చేసుకుంటే రెరా ఐడీ వస్తుంది. ఇది ఫస్ట్ ప్రైమరీ రిక్వైర్మెంట్ టు సెల్ ఎనీ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్. ప్లాటింగ్ అయినా, వెంచర్ అయినా, హెచ్ఎండి అయినా, గేటెడ్ కమ్యూనిటీస్ అయినా, హై రైజ్ టవర్స్ అయినా, కమర్షియల్ స్పేసెస్ అయినా ఇది ప్రొసీజర్. ఇదే అయినప్పుడు ముందు ఫస్ట్ బయర్గా మీరు ఏదైనా వెంచర్ దొరికినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు రెరా నంబర్ తీసుకొని రెరా వెబ్సైట్లో మీరు సెర్చ్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ రెరా వెబ్సైట్లో వస్తాయి. మీరు చూసుకోగలిగితే మీరు చూడండి. చూసుకోకపోతే మాలాంటి ఎక్స్పర్ట్లు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళని అడిగితే వాళ్ళు వెరిఫై చేసుకొని చెప్తారు. దీని తర్వాత ఆ ప్రాపర్టీ మీద లోన్ చేసుకుంటే బ్యాంకు కూడా వచ్చి వెరిఫై చేసుకుంటుంది. సో బ్యాంక్ లోన్కి వెళ్తే మీకు కొంచెం సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ స్ట్రిక్ట్ అయిపోయినాయి. బ్యాంకు కూడా అన్ని వెరిఫై చేసుకొని బ్యాంక్ అప్రూవ్ చేసుకొని బ్యాంక్ ప్రాపర్టీస్ ఇస్తాయి. ఇవి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ బయర్. అగ్రికల్చర్ ల్యాండ్ కొంటున్నప్పుడు మీరు పేపర్ వర్క్, పాత పహానీలు ఏమున్నాయి, అవి రికార్డులో ఏమున్నాయి, అందులో జోనింగ్ ఏముంది, అది రికార్డ్స్ అప్డేట్ అయినా లేవా, పాత బయర్స్ రికార్డ్స్ అప్డేట్ అయినా లేవా, వాళ్ళకి మ్యూటేషన్ అయిందా లేదా, ఇలాంటి బేసిక్ చెక్స్ అనేవి కంపల్సరీ చేసుకొని ఒక లీగల్ ఎక్స్పర్ట్ దగ్గర మీకు డాక్యుమెంట్స్ ఇస్తే, ఆ లింక్ డాక్యుమెంట్స్, ఆ పాత డాక్యుమెంట్స్ ఇస్తే ఆయన చెప్తాడు ఇందులో ప్రాబ్లం ఉందా లేదా అని. మీరు చేయకుండా మీరు సొంత బయర్ ఇంకా రేపన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు. లీగల్ ఎక్స్పర్ట్ దిగితే ఆయన క్లియర్గా చెప్తాడు. దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. ప్లాట్స్కి, ఫ్లాట్స్కి, అపార్ట్మెంట్స్కి, కమర్షియల్ ప్లేస్కి వీటికి రెరా వచ్చిందనుకో 90% అవి లీగలే ఉంటాయి. అప్పుడు కూడా బిల్డర్స్ లేదు ల్యాండ్ ఓనర్స్ ఏదన్నా అటు ఇటు అంటే రికార్డులు మార్చి, రెవెన్యూ రికార్డులు మార్చి, పాత ఓనర్స్తో అంటే అంతకుముందు కొన్న వాళ్ళతో ఏదైనా లీగల్ డిస్ప్యూట్స్ కనిపించకుండా పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ చేసిన దానిలో కొంచెం సీరియస్గా మీరు వెరిఫై చేసుకోవాలి. మీరు ఈ మధ్య చూసారు కదా చాలా మట్టుకు హైడ్రా వదిలేసి ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీలో, హై రైజ్ టవర్స్లో, విల్లా కమ్యూనిటీస్కి వెళ్ళి పలగొడుతున్నారు. అట్లాంటివి మీరు ఎస్పెషల్లీ లేక్ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అయితే డెఫినెట్గా హైడ్రా ఆఫీస్కి వెళ్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు అది హైడ్రాలో, ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా, అవి మీరు వెరిఫై చేసుకోకుండా కొనుక్కోకండి. రీసెంట్ టైమ్స్లో మిడిల్ ఆఫ్ ద సిటీ అంటే చాలా మీరు ఆ న్యూస్ వినే ఉంటారు సార్. అంటే మీరు ఎక్స్పర్ట్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. సో అన్ని రకాలుగా అంత కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత లేదు ఇది హైడ్రా జోన్లో ఉంది, ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది అంటే పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు బిల్డర్ మొత్తం కట్టేస్తాడు. ఆల్రెడీ వీళ్ళు బయర్స్ అందరూ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు. మరి పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్చేస్తా అంటే మరి ఏంటన్నట్టు అసలు? మరి ఇప్పుడు ఇది రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ పర్మిషన్స్ తీసుకుంది, రెరాకి వెళ్ళారు, రెరా చేసారు. ఇప్పుడు హైడ్రా వచ్చేసి అది బఫర్ జోన్లో ఉంది అని అంటుంది. అది కోర్టుకు కూడా వెళ్ళారు. డిబేటబుల్, అది కోర్టు డిసైడ్ చేస్తుంది అది కరెక్టా తప్ప అని. చాలాసార్లు చాలామందికి తెలియంది ఏంటంటే లేక్ ఒకప్పుడు 30 ఎకరాలు ఉన్న లేక్ 20 ఎకరాలు అయిందనుకోండి. అంటే ఇంకా వాటర్ ఎంతో వర్షాలు తగ్గిపోయినాయి, రోడ్లు వచ్చినాయి, లేక్ విస్తీర్ణం తగ్గిపోతుంది. లేక్ విస్తీర్ణం తగ్గినప్పుడు ఇరిగేషన్కి అప్లై చేసుకుంటే బిల్డర్, ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు.
ఓకే, లేక్ తగ్గిపోయింది ఓవర్ ద 10 ఇయర్స్ ఆఫ్ ద టైమ్, లేక్ ఇంతే ఉంది, సో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ కూడా మార్చుతున్నాం అని చెప్పేసి ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారనుకోండి, బిల్డర్ అది అప్లై చేస్తే హెచ్ఎండిఏ వాళ్ళు అప్రూవ్ చేస్తారు, రెరా అప్రూవ్ చేస్తుంది, బిల్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత వచ్చి పాత లేక్ అప్పుడు 30 ఎకరాలు ఉంది, అప్పుడు ఇది ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ జోన్లో ఉంది అంటే ఎవరు తప్పు ఇక్కడ? సిస్టమ్ చాలా వరకు సిటీలో అట్లనే ఉంది కదా సిస్టమ్ సార్. తప్పు కదా. ఇక్కడ అక్కడ ఇరిగేషన్ ఎన్ఓసి తప్ప, ఇక్కడ హెచ్ఎండిఏ వాళ్ళు వెరిఫై చేసుకోకుండా ఇదంతా హెచ్ఎండిఏ వాళ్ళకి తెలియకుండా చేసిన తప్ప, ఇవన్నీ కూడా డిబేటబుల్ సబ్జెక్ట్స్. కొన్ని చోట్ల గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీసే డబ్బులు తీసుకొని ఎన్ఓసీలు ఇచ్చిన ప్లేసెస్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కొందరు బిల్డర్స్ అవేం పట్టించుకోకుండా ఎఫ్టీఎల్ బఫర్లో అంటే ఎఫ్టీఎల్ కన్నా ముందు ల్యాండ్ కొనికి ఎఫ్టీఎల్ బఫర్కి ఎక్స్టెండ్ చేసుకొని అక్కడ ప్లాట్లు అమ్మడము, అక్కడ అపార్ట్మెంట్లు కట్టడం, విల్లాలు కట్టడం చేయడం ఇంకో రకమైన ఇబ్బంది. అట్లా 3-4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ బఫర్ జోన్ దగ్గర, లేక్స్ దగ్గర వచ్చినాయి. పాతకాలంలో ప్రాపర్ రికార్డ్ లేకుండా ఉండడం కూడా ఒక ఇబ్బందే. సో ఇప్పుడు ఏంటంటే హైడ్రా వచ్చిన తర్వాత లేక్ బఫర్ జోన్ ఇవన్నీ డిజిటల్ రికార్డ్స్ వచ్చినాయి. మీకు గూగుల్ కోఆర్డినేట్స్, డిజిటల్ రికార్డ్స్, అక్షాంశ రేఖాంశాలు ఉంటాయి కదా, వాటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు ముందు లేవు కదా. ముందు కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ లేదు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా. అవైలబిలిటీ ఎక్కడో లేక్ ఆఫీస్లో ఎక్కడో ఉండేది, అది పబ్లిక్లో అంత ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కాస్త అవేర్నెస్ వచ్చింది హైడ్రా వచ్చిన తర్వాత. ఇప్పుడు బయ్యర్స్ అడుగుతున్నారు, బిల్డర్స్ అడుగుతున్నారు, రెరా వాళ్ళు, హెచ్ఎండి వాళ్ళు అడుగుతున్నారు. అట్లాగే హైడ్రా కూడా సీరియస్గా తీసుకుంటుంది. కాకపోతే హైడ్రా రాకముందు ఇదంతా జరిగింది కాబట్టి, ఇది జరిగినప్పుడు ఎవరైతే పేదోళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంటెన్షనల్గా జరిగిన వయలేషన్ని హైడ్రా తీసేయచ్చు. అన్ఇంటెన్షనల్గా తెలియకుండా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రం ఒక సానుభూతితో మీరు వ్యవహరించాలి. తొందరపడి తనియొద్దు. మీరు వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇచ్చి ఇంకెక్కడన్నా ప్లేస్ ఇచ్చి అక్కడ తీయాలనుకుంటే తీయాలి, లేదు వాళ్ళకి అక్కడ వదిలేసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఓవర్ నైట్ వచ్చేసి నేను బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది, ఎప్పుడో కట్టుకున్న 10 ఏళ్ళు 20 ఏళ్ళు కట్టుకున్న పగలగొడతానంటే మాత్రము డెఫినెట్గా ఇబ్బందే. సిస్టంలో ఇబ్బంది అవుతుంది. అది ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ మీద నమ్మకం అనేది మాలంటోళ్ళకే పోతుంది. ఇన్ఫర్మేషన్ వచ్చిన ఉన్నోళ్ళకే మాకు పోయినప్పుడు ఇంకా లేని వాళ్ళ పరిస్థితి మీరు అర్థం చేసుకొని ఆ దిశగా, అందుకోసమే చెప్తున్నా, ఫ్యూచర్ హైదరాబాద్ బాగుండాలి రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో అంటే డెఫినెట్గా గవర్నమెంట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు అన్ని రకాల డ్యూ డెలిజెన్సెస్ చేసి సిస్టంలో లూప్ హోల్స్ లేకుండా చేసి ఎవరికైతే జనాలకి ఇన్ఫర్మేషన్ ఆన్ టైం ప్రొవైడ్ చేయాలా. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎట్లుంటుంది, మీరు గవర్నమెంట్లో వెళ్ళి ఒక ల్యాండ్ రికార్డు ఏ జోన్లో ఉందంటే 15 రోజులకి రెస్పాన్స్ వస్తుంది. మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కొంచెం ముందు వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే 6 నెలలకు కూడా రాదు. అంటే సామాన్యుడు ఈ రోజు కూడా ధరణిలో ఒక 10 ఏళ్ల కిందట రికార్డులు మారినాయి. ఈ రోజు కూడా రైతులు రెవెన్యూ డిపార్ట్మెంట్, సిసిఎల్ఏ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కొన్ని వందల సార్లు తిరుగుతున్నారు. ఎవరికి? కేపబిలిటీ ఉన్న వాళ్ళు. కేపబిలిటీ లేని వాళ్ళు ఇంట్లోనే కూర్చుంటున్నారు. వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, అమ్ముకోలేరు, దాని మీద లోన్స్ తీసుకోలేరు, దాని మీద సబ్సిడీలు రావు. ఇలాంటి పరిస్థితులు గవర్నమెంట్ క్రియేట్ చేయకూడదు. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ప్రక్షాళన చేసి రికార్డ్స్ అన్ని పబ్లిక్లో ఉంచి ఓపెన్గా ఉంచి ఇష్యూస్ ఉన్న ల్యాండ్స్ని ఐడెంటిఫై చేసి ఇష్యూస్ రిజాల్వ్ చేసే బాధ్యత కూడా గవర్నమెంట్ ఇవాళ తీసుకోవాలి. ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ లాగా ఫామ్ చేసి అందులో అందరినీ తీసుకొచ్చి ఈ లిటిగేషన్ ప్రాబ్లమ్స్, ఇల్లీగల్ ఇష్యూస్, ఈ లేఅవుట్ రిలేటెడ్ ఇష్యూస్, డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే డెఫినెట్గా లాంగ్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయి అనేక రకమైన ఇబ్బందులు, ల్యాండ్ ఆర్డర్ ఇబ్బందులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మీరు చూసుకుంటున్నారు కదా, ఒకే ల్యాండ్ గురించి అన్నదమ్ములు కొట్లాడుకోవడము, ఫ్రెండ్స్ కొట్లాడుకోవడము, డెఫినెట్గా సిస్టంలో లూప్ హోల్స్ ఉన్నప్పుడు క్రిమినల్స్ కూడా తయారవుతారు కదా. అది ఎక్కడైనా పాసిబిలిటీ ఉంటుంది. సో అది జరగకుండా చూడాలంటే లూప్ హోల్స్ లేని సిస్టమ్ని రోబస్ట్గా బిల్డ్ చేసే బాధ్యత టెక్నాలజీ వాడి గవర్నమెంట్. ఇప్పుడు అంతా గూగుల్ కోఆర్డినేట్స్ వచ్చినాయి, సర్వే టెక్నాలజీ పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చినాయి. ఇవన్నీ గవర్నమెంట్ వాడుకొని ఎక్స్పర్ట్స్ని సజెషన్స్ తీసుకొని ఇష్యూ లేకుండా చూసుకునే బాధ్యత గవర్నమెంట్దే. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది దగ్గర కొంత అమౌంట్ ఉంటుంది. అంటే
ఆల్రెడీ ఇప్పుడు కట్టిన బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్ తీసుకుంటే మంచిదంటారా? లేకపోతే సెకండ్ హ్యాండ్ అంటే చాలా వరకి సెకండ్ హ్యాండ్ బిల్డింగ్స్ అంటే అపార్ట్మెంట్స్‌లో అవును. ఫ్లాట్స్ ఉంటే ఉంటాయి చాలా అవును. వరకి. అవును. అయితే వాటి పీరియడ్ చూసి తీసుకోవాలంటారా? ఎట్లా అంటారు? అంటే ఆ కన్‌స్ట్రక్షన్ చేసి 10 ఇయర్స్ అయిందా? 15 అవును. ఇయర్స్ అయిందా? ఆ టైం చూసుకొని తీసుకోవాలంటారా? లేకపోతే ఎట్లా అంటారు? ఇప్పుడైతే నేను కొత్త ఫ్లాట్సే సజెస్ట్ చేస్తాను. ఇన్వెస్ట్‌మెంట్ పర్స్‌పెక్టివ్‌లో ఎళ్తే ఎర్లీ స్టేజ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. లేదా ఎండ్ యూజ్ కోసం ఉన్నప్పుడు రెడీగా ఉన్న ఫ్లాట్స్ కొనుక్కోవాలి బేసికల్‌గా. కొత్తయి అయితే బెటరు. హ్మ్. 2017, 18 నుంచి రెరా స్టార్ట్ అయింది. రెరా వచ్చిన తర్వాత చాలా ప్రాజెక్ట్స్ అండర్ రెరా పర్వ్యూలోకెళ్ళినాయి. రెరా ప్రొటెక్షన్ చేస్తుంది కస్టమర్స్‌ని. అంటే ఇప్పుడు రెరా ప్రకారం ఏంటంటే ఒక ప్రాజెక్ట్‌లో మీరు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే బిల్డరే ఫిక్స్ చేయాలి. అలాంటి రూల్స్ రెరాలో కస్టమర్స్ కోసము బెనిఫిట్ కోసం పెట్టారు. హ్మ్. అందుకని రెరా వచ్చిన తర్వాత వచ్చే ప్రాజెక్ట్స్ కొంటే మీకు అడ్వాంటేజ్. ఏమన్నా ఇబ్బందున్నా, లీకేజ్‌లున్నా, సీపేజ్‌లున్నా, ప్లంబింగ్ ప్రాబ్లమ్స్, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే బిల్డర్ రెస్పాన్సిబిలిటీ మీరు ధైర్యంగా అడగొచ్చు. ఒకవేళ బిల్డర్ చేయకపోతే రెరాకెళ్ళి మీరు కంప్లెయింట్ ఇస్తే రెరా విల్ యాక్ట్ ఆన్ ఇట్. మీరు రీసెంట్‌గా చూస్తుండొచ్చు. చాలా బిల్డర్స్ మీద ఫైన్‌లేయడం జరిగింది. రీసెంట్‌గా బెంగుళూరులో ఒక టవర్‌ని కూల్చేశారు గూడా. ఆ! అది సరిగ్గా కట్టలేదని జెప్పేసి రెరా ఆ టవర్‌ని గూడా కూల్చేయమని జెప్పింది. హ్మ్. సో, అట్లా రెరా అనేది స్ట్రిక్ట్ అవుతుంది ఫ్యూచర్‌లో. సో, అందు గురించే మీకు కొత్త ప్రాపర్టీ కొనమని సజెస్ట్ చేస్తా. ఒకవేళ సెకండ్ హ్యాండ్ ప్రాపర్టీ కొనాలని ఇనెవిటబుల్‌గా ఉంటే, ఆ ప్రాపర్టీ స్ట్రక్చరల్ వాలిడిటీ చూసుకోవాలి. అట్లాగే కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంది? సీపేజెస్, లీకేజెస్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయా? అవి రిపేర్ చేయగలమా లేదా? అవి ప్రైస్ తక్కువొస్తాయని కొంచెం టెంప్ట్ అయినప్పుడు ఒక ఇన్స్‌పెక్షన్ పర్సన్స్ చాలామంది ఇప్పుడు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. 5,000, 10,000 రూపీస్ వస్తే మీకొకొచ్చి ఒక 2, 3 అవర్స్ వాళ్ళ మెషినరీ తీసుకొచ్చి వెరిఫై చేసుకుంటారు. హ్మ్. ఆ వెరిఫై చేసుకొని ఏం ఇష్యూస్ లేకపోతే కొనుక్కోవచ్చు. ఇష్యూస్ ఉన్నా తక్కువకొస్తుందంటే అవి ఫిక్స్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్‌లో ఫిక్స్ చేసుకుంటే కొనొచ్చు. అట్లాగే బిల్డర్ క్వాలిటీ, బిల్డింగ్ క్వాలిటీ, ఓవరాల్ స్ట్రక్చరల్ క్వాలిటీ అవన్నీ బాగున్నాయి. అక్కడ లివబుల్ కండిషన్స్ ఉన్నాయి. అందులో ఉన్న వాళ్ళని కనుక్కొని తీసుకోవచ్చా లేదా కూడా ఇవన్నీ కాకుండా మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోతే కొనుక్కొని కూడా లాభం లేదు. ఆ ప్రాజెక్ట్‌లో మెయింటెనెన్స్ ఉందా లేదా అవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాతనే యూజ్డ్ అపార్ట్మెంట్స్ కొనుక్కోవాలి. సో, అదర్‌వైజ్ నా రికమెండేషన్ అయితే సిమిలర్ ప్రైస్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువైనా కొత్త అపార్ట్మెంట్ కొంటే మీకొక రైట్ ఉంటది రెరాకెళ్ళే రైట్. పాత అపార్ట్మెంట్స్ రెరాకి లయబిలిటీ కాదు కాబట్టి అందులో మీకేమన్నా ఇబ్బందొస్తే మీరే సాల్వ్ జేసుకోవాలి. ఇంకా పాత బిల్డర్ రాడు, పాత ఓనర్ రాడు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే పాత ఓనర్ గూడా పట్టించుకోడు. బిల్డర్ వచ్చి దాన్ని ఫిక్స్ చేయడు.